హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నైట్ టైము ఇంట్లో వంట చేస్తాం కదండి. సో నేను కూడా అలానే చేస్తున్నాను. కాకపోతే కర్రీస్ కాదు, మా హస్బెండ్ రోటీస్ చేయమన్నారని స్పెషల్గా రోటీస్ అయితే చేస్తున్నా. పిల్లలతో రోటీస్ చేయడం అనేది ఎంత కష్టమో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నా. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యి ఇంట్రెస్ట్ గా అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మెయిన్ ప్రాబ్లం మా బాబు అండి. చూసారు కదా, నేను ఏం పని చేస్తే నా పక్కనే ఉంటాడు. వీడియోస్ ఏదైనా చేద్దామని అందుకే పిల్లలు మెలకుగా ఉన్నప్పుడు నేను చేయను. మాక్సిమం పిల్లలు పడుకున్నాక చేస్తాను. ఎందుకంటే నేను షూట్ చేస్తుంటే అయితే స్టాండ్ పడగొట్టేస్తాడు, లేదంటే పక్కన కూర్చుంటానని ఎత్తుకోమని ఇలా ఏడుస్తూ ఉంటాడు. చిన్నపిల్లలు ఉంటే మీకు తెలియదేముంది, ఒక ప్రక్కన వాళ్ళని పెట్టుకుని ఇంకొక ప్రక్కన పనులు చేసుకోవాలి. సో నేను ఇంకా అలానే చేస్తున్నాను. ఈ వీడియోలో ఇలా నీట్ గా చేశారు, అలా నీట్ గా చేయలేదని మాత్రం కామెంట్స్ చేయకండి. ఎందుకంటే అప్పటికే 7 o'clock అయిపోయింది. మీకు బయటకు చూపిస్తే మీకు కనిపిస్తుంది కదా, 7 అయిపోయింది. ఆ పిల్లలు మరి ఫుడ్ పెట్టాలి కదా. మా హస్బెండ్ ఏమి ఇప్పుడే చేయమన్నారు. ఇంకా చేయమన్న తర్వాత ఆర్డర్ చేసిన తర్వాత చేయాలి కదండి. సో అందుకని ఇంకా కంగారుగా అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ఇలా పిండి తీసుకుని కలుపుతుంటే నాకు పిండి కావాలి, నేను కూడా చపాతీలు చేస్తానని నా పక్కనే కూర్చొని చూడండి ఎంత ఇబ్బంది పెడుతున్నాడో. స్టాండ్ ఎటువైపు పెట్టుకుని షూట్ చేద్దాం అనుకుంటే స్టాండ్ దగ్గరకు వచ్చేసి స్టాండ్ పడగొట్టేసాడు ఒకసారి. ఎందుకులే రిస్క్, ఉన్న ఫోన్ కూడా పోతుందని ఇటు సైడ్ పెట్టుకున్నానండి. అసలు నేను కలపనివ్వట్లేదు. చూడండి నేను ఎలా లాగుతున్నాడు. చాలా ఇబ్బంది పెట్టేస్తాడు. పాప అయితే టీవీ పెట్టినా లేకపోతే ఏమన్నా ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చినా ఎంచక్క ఆడుకుంటది. బాబు అయితే అలా కాదు, డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. అయితే ఈ పులకాలకి పిండి ఎలా కలుపుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి. సో అందుకని ఎలా కలుపుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా మీతో క్లియర్ గా చెప్పట్లేదు. ఒకవేళ మీకు కావాలి, మాకు తెలియాలి అంటే ఏం లేదండి, నార్మల్ గా ఒక పెద్ద సైజ్ బౌల్ అంతా చపాతీ పిండిని అయితే నేను తీసుకుని ఫస్ట్ సాల్ట్ కలపాలండి. మీకు టేస్ట్కి సరిపడంత సాల్ట్ కలిపి తర్వాత ఆయిల్ 1 tablespoon వరకు ఆయిల్ వేసాను. అలా వేయడం వల్ల స్మూత్నెస్ గా వస్తాయండి రోటీస్. అందుకని ఆయిల్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసి హీట్ వాటర్ తో ఈ చపాతీ పిండిని మిక్స్ చేస్తున్నాను. సో చపాతీ పిండి కలపడం అనేది కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే కలవాలి కదండి. పిండి కలవడం అనేది కొంచెం కష్టంగా ఉంటది. అందుకని నేనైతే చాలా స్పీడ్ గా చేస్తున్నాను. నార్మల్ గా అయితే ఆఫ్టర్నూనే ఈవినింగ్ సరిపడ పని ఏం పని చేయాలి, ఈ రోజు అది చేయాలి ఇది చేయాలని ముందుగానే ప్రిపేర్ అయిపోతాను. మార్నింగ్ కర్రీ ఉంటే ఆ కర్రీతో అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటే సడన్ గా అప్పటికప్పుడు చెప్పారు నాకు రోటీస్ కావాలని. ఇంకా చెప్పిన తర్వాత అప్పటికప్పుడు వెంటనే స్టార్ట్ చేశాను. చెప్పేసరికి 7 o'clock అయింది. మ్యాక్సిమం ఈ ప్రాసెస్ అంతా అవ్వాలంటే ఒక 1 hour పడుతుందండి. సో ఇంకా ఏ టైం అయినా చేయాలని స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే చపాతీ పిండి కలుపుకొని ప్రక్కన అయితే పెట్టేసాను. చపాతీ పిండి ప్రక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీకి అయితే ఆనియన్స్ ఇవన్నీ కోసాను. సో అవన్నీ కోసేటప్పుడు వీడియో షూట్ చేయడం కుదరలేదు, ఎందుకంటే బాబు కిందే ఉన్నాడు కాబట్టి ఇంకా స్టాండ్ అదంతా లాగేస్తున్నాడు. అందుకని ఇంకా నేను అదేం షూట్ చేయలేదు. ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసేసి ఇప్పుడు కర్రీకి ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ముందు పిండి అలా కలుపుకొని ప్రక్కన పెట్టుకుంటే మనకు పిండి అనేది లోపల మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేసామో అవన్నీ మిక్స్ అవుతాయండి. సో అందుకని నేను అవి కలుపుకొని ప్రక్కన పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి కర్రీకి ఆనియన్స్ అన్ని కట్ చేసుకుని కూడా ప్రక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కౌంటర్ టాప్ ఉంటుంది కదంటే గ్యాస్ స్టవ్ పక్కన నా దగ్గర పీట అవైలబుల్ గా ఉంది, కానీ పీట మీద చేస్తే అంత టైం నాకు సరిపోదు. సో అందుకని నేను ఒక్కదాన్నే కదండి. సో నేను ఇదంతా నీట్ గా క్లీన్ గా చేసుకున్నాను. అందుకని సైడ్ కౌంటర్ టాప్ మీద నేను చపాతీలు అనేవి చేసేస్తున్నాను. సో అందుకని ఫస్ట్ నీట్ గా శుభ్రం చేసుకున్నాను. ఒక సైడ్ ఏమో కర్రీ ప్రిపేర్ చేస్తూ ఇంకొక సైడ్ ఏమో రోటీస్ వేస్తున్నాను. ఏదైనా పని చేసుకునేటప్పుడు ప్రతిరోజు నా డైలీ రొటీన్ ఇదేనండి. ఎందుకంటే సింగిల్ గా ఉంటే మనం ఏ పని అయినా కొద్దిగా ఈజీగా చేసుకోవచ్చు, కానీ పిల్లలతో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం నీట్ గా చేద్దామన్నా వాళ్ళు కంగారు పెట్టేస్తారు కదండి, ఆకలి అవుతుందని లేకపోతే స్పీడ్ గా. అందుకని చెప్పేసి కొన్ని చాలా స్పీడ్ గా అయితే చేయడం జరిగింది. చపాతీ చేయడానికి ఆ కర్ర ఉంది కదా, దాని నిండా పిండి అవి చేస్తారు చూసారు. జస్ట్ ఇప్పుడేనండి ఆ పిండి కలిపి చపాతీ చేస్తాను అనడానికి ఇచ్చినందుకు వాళ్ళకి చేయడం రాదు కదండి. అలాని పొడి పిండి కూడా యూజ్ చేయరు. అందుకని చపాతీ కర్ర నిండా పిండి చూడ ఎలాంటి చేశారో. ఇంకా అలా ఒక సైడ్ ఏమో కర్రీ చేస్తూ ఇంకొక సైడ్ ఏమో రోటీస్ వేస్తున్నాను. మార్నింగ్ వండినా, ఆఫ్టర్నూన్ వండినా, నైట్ వండినా నా డైలీ ప్రాసెస్ అయితే ఇదేనండి. ఒక సైడ్ పిల్లల్ని అలా పెట్టుకుని ఇంకొక సైడ్ ఇలా వంట చేసుకోవాలి. ఇంకెలా ఒక 2 years వరకు ఇలాగే ఉంటది అనుకుంటా. ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దయి మన పని చేసుకుంటే మనకు సహకరించేంత వరకు మన పని ఇంతే. నాకైతే ఇంకా అలానే అనిపిస్తది. ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తది ఇద్దరు పిల్లల్ని వెంటనే అన్నాను, ఇద్దరికి కొంచెం గ్యాప్ తీసుకుంటే బాగుందని. ఇంకా దేవుడిచ్చినప్పుడు వద్దనకూడదు కదండి.
అందుకని. కానీ ఇద్దరు పిల్లలు విసిగిస్తారండి, చాలా దారుణంగా విసిగిస్తారు. బాబుకైతే ఒక 5 మినిట్స్ మా హస్బెండ్ ఎత్తుకోమని చెప్పి కంగారుగా చేస్తున్నాను చూడండి. నాకు ఇది చేయడం కొద్దిగా ఎక్స్పీరియన్స్ అంటే మాక్సిమం నైట్ టైం రోటీసే చేస్తాను. వీక్లీ వన్స్ అయినా చేస్తాను. సో అందుకని నాకు ఈ పని అంత కష్టం అనిపించదు, చాలా ఈజీగానే ఉంటది. కాకపోతే ఒక సైడ్ పిల్లల్ని చూసుకోవడం, ఇంకొక సైడ్ ఈ పని చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా చపాతీలోకి కర్రీ అండా కీమా ఉంటది కదా, ఎగ్ కీమా మసాలా అంటారు కదా, సో ఆ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి మీకు తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. కావాలంటే మన ఛానల్ని చెక్ చేస్తే ఈ వీడియోస్ అన్ని కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. నార్మల్గా ప్యాన్ మీద కనుక మనం రోటీని వెయిట్ చేస్తే కాలదండి సరిగ్గా, అందుకనే ఇలా స్టవ్ మీద కాలుస్తున్నాను. ప్రజెంట్ నా దగ్గర రోటీస్ కాల్చడానికి ఆ ప్యాన్ అనేది అవైలబుల్గా లేదు, అందుకని ఇలా కాల్చుతున్నాను. వెంటనే ఇలా కాల్చి ఆ తర్వాత హాట్ బాక్స్ ఉంటే హాట్ బాక్స్లో వేసేస్తున్నా. ఎందుకంటే అలానే కనుక మీరు బయట పెట్టేస్తే వేసిన రోటీ వేసినట్టు ఎండిపోయినట్టు అయిపోద్దండి రోటీ. అందుకని ఇలా మనము హాట్ బాక్స్ లో గానీ లేదంటే ఏదైనా బాక్స్ లేదంటే ఏదైనా గిన్నెలో పెట్టి మూత పెడితే ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా దాంట్లోనే ఉండి మనం వేసిన రోటీస్ అనేవి మెత్తగా ఉంటాయి. అందుకని చెప్పేసి ఇలా హాట్ బాక్స్ లో వేసిన రోటీ వేసినట్టు ఇందులో అయితే పెట్టేస్తున్నాను. ఇంకొక సైడ్ ఏమో కర్రీ చేస్తున్నాను కదండి, సో దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటానండి. అందుకని టేస్ట్ చూస్తాను, ఇది వేసానంటాను ఇది వేయలేదా అని. ఫైనల్ గా ఈ పక్కన చేస్తూ ఇంకొక ప్రక్కన కర్రీ అయితే చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఇక్కడే చేసేస్తున్నారు, లేదంటే అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని. దయచేసి అలాంటివి ఏమి అనొద్దండి. ఎందుకంటే ఈజీగా ఏ ప్రాసెస్ అయితే చేస్తామో అలా చేయడమే బాగుంటది కదండి. కొంతమంది ఏంటంటే ఈ ప్రాసెస్లో అలా చేయాలి ఇలా చేయాలని బోల్డని అంటారు. సో అందరినీ పట్టించుకుంటే పనులు అనేవి చేయలేము. నాకు పిల్లలతో ఇంత స్పీడ్గా చేసుకుంటేనే నాకు పని అనేది కొద్దిగా స్పీడ్గా అవుతుందని ఒక సైడ్ వేస్తే ఇంకొక సైడ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మా పాప చపాతీలు తింటది కానీ మా బాబు తిండండి. సో మళ్ళీ మా బాబు కోసం రైస్ వండాలి. ఇంకా పని అంతా చాలా స్పీడ్గా చేసేస్తున్నాను. ఈ పక్కన నేను చేసేలోపు ఒక సైడ్ మా పాప ఇంకో సైడ్ మా బాబు ఇద్దరు కూడా ఆకలి అవుతుందని. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి టైంకి పెట్టేయాలి. సో వాళ్ళకి పెట్టిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ ఉంటది కదా. సో అందుకని జస్ట్ ఈ ప్రాసెస్ అయ్యేలోపు వాళ్ళకి ఏమైనా స్నాక్స్ ఇస్తే తింటారని వాళ్ళకి స్నాక్స్ ఇచ్చి కొంచెం సేపు మా హస్బెండ్ ఎత్తుకోమని పాపనేమో టీవీ చూడమని చెప్పి చాలా స్పీడ్గా చేస్తున్నాను. సో మీరు కనుక ఇంకా మన ఛానల్లో ఆల్రెడీ మన ఛానల్ని చాలా మంది కూడా ఫాలో అవుతున్నారు. మన ఛానల్ని డైలీ చూస్తూ మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి చెప్పే ఒక విషయం ఏంటంటే చాలా మంది కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతున్నారండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా అంటే చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. సో దీంట్లో మీకు కష్టం అనిపించి నేను చేసేది బాగుంది ఇంట్రెస్ట్గా ఉండి చూడడానికి అనిపిస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నార్మల్గా ఇంట్లో పని చేసుకోవడం అనేది పిల్లలతో చాలా కష్టం. దాంతోపాటు ఇలా షూట్ చేసుకుని చేయడం, పైగా బాబుకి అసలు తెలీదు అంటే ఇది పట్టుకోవద్దంటే అదే పట్టుకుంటాడు, అంటే అసలు తెలియదు, ఇంకా ఊహ రాలేదు. అలాంటి బాబుతో కొద్దిగా ఇబ్బంది కదండి. అందుకనే వాళ్ళు మాక్సిమం మెలుకున్నప్పుడు నేను ఏం పని చేయను. సో నేను చేసే వీడియోస్ లో మీకు ఇంట్రెస్ట్ గా అనిపించి నేను చేసేది కష్టం అనిపిస్తే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ ని కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేక మందికి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. సో అందుకని చెప్పేసి మన ఛానల్లో ప్రతి వీడియోని లైక్ చేయండి. ఇంకా ఫైనల్ గా ఒక్కొక్క చపాతీ వేస్తూ ఉన్నాను. ప్రతిదీ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ప్రతి చపాతీ వేస్తూ అన్ని షూట్ చేసేసరికి లాంగ్ లెంత్ వీడియో అయిపోయిందండి. అంత పెద్ద వీడియో అయితే మీకు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో అందుకని చెప్పేసి నేనైతే మాక్సిమం హాఫ్ తీసేసి హాఫ్ వరకు మాత్రమే నేను వీడియోని అయితే పెట్టాను. ఒక సైడ్ ఏమో చపాతీ, ఒక సైడ్ ఏమో రోటీస్ వేయడం, ఇంకొక సైడ్ ఏమో కర్రీ ప్రిపేర్ చేయడం చేస్తూ, అండాకేమో అంటే దాంట్లో కొద్దిగా మసాలాలు ఎక్కువగా యూజ్ చేయాలి కదండి. అయితే ఈ మసాలాలు ఏమో ఆల్రెడీ నేను పొళ్ళు కింద చేసుకుని ప్రక్కన పెట్టాను. ఇంకా మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఇంకా మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవన్నీ నిల్వ ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. డైలీ నా నైట్ టైం రొటీన్ ఇంతేనండి. నార్మల్గా అయితే కర్రీ చేస్తాను. ఈ రోజైతే రోటీస్ అయితే వేసాను. ఈ పని అంతా అయ్యేసరికి రోటీస్ వేసామంటే మొత్తం స్టవ్ అంతా చుట్టుపక్కల అంతా కూడా పిండి అయిపోద్ది కదా. ఇది అయ్యింది తిన్నాము అంటే నెక్స్ట్ ఇదంతా కౌంటర్ టాప్ అంతా కడిగే ప్రాసెస్ ఫైనల్ గా ఎలా అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి, ఈ వీడియో వచ్చేసి మీకు ఎలా అనిపించింది? ప్రతిరోజు
నైట్ టైం నా డైలీ రొటీన్ ఇదే. మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా నైట్ అయినా ఇంట్లో వంట అనేది కన్ఫర్మ్ గా చేయాలి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి. ఒకవేళ మేమిద్దరం ఎప్పుడైనా బయటకు వెళ్ళి ఏదైనా తెచ్చుకున్న పిల్లలకు మాత్రం ఫాస్ట్ ఫుడ్ అవి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ కదా, అందుకని మాకు మాత్రమే సెపరేట్ గా చేస్తాను. ఏదైనా స్పెషల్ ఐటమ్స్ చేసిన చపాతీ రోటీ ఇలాంటి ఏమైనా చేస్తే పాపకు పెడతాను, కానీ మాక్సిమం ఇలాంటి ఐటమ్స్ స్కిప్ చేసేస్తాను. వాళ్ళకి 5 years దాటేంత వరకు ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ గానీ చపాతీస్ రోటీస్ ఇలాంటివి పెట్టడం వల్ల ఏంటంటే అరుగుదల ఉంటుందో లేదో అని చెప్పేసి ఇలాంటివి అయితే నేను పెట్టను, మాక్సిమం స్కిప్ చేస్తాను. ఫైనల్ గా చపాతీస్ వేసాను. చపాతీలు ఎలా ఉన్నాయి ఏంటి ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తాను చూడండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? సో ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో అయితే షేర్ చేశాను. ప్రతిరోజు నేను ఏమేం పనులు చేస్తాను అని చెప్తూ మీకు మ్యాక్సిమం యూజ్ఫుల్ అయ్యే టిప్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి. తప్పనిసరిగా మన ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ప్రతిరోజు చూడాలి అంటే మాత్రం తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.